నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలకి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి నష్టం జరిగిందని అధికార కాంగ్రెస్ అంటోంది. సో మేమెప్పుడు ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించలేదని బీఆర్ఎస్ వాదిస్తుంది సార్. అసలు నిజంగా రాష్ట్రానికి జలాల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందా సార్ తెలంగాణ? అంటే నిజంగా ఇది తెలంగాణకు ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటికి రాష్ట్ర విభజనకు 10 ఏళ్ళు అయిపోతుంది. రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి కూడా సమస్యలు పరిష్కరించుకోలేదు. కేంద్రం కూడా ఏమి చొరవ తీసుకోలేదు. 3వ ఎన్నిక కూడా తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. 4 పార్టీలు ఇప్పటికీ అధికారంలోకి వచ్చాయి 2 రాష్ట్రాల మీద. అయినా కానీ ఇది రాజకీయ వివాదంగా దీన్ని చూస్తున్నంతగా రాష్ట్రాల ప్రయోజనాల కోణం ఇందులో ఉందా అని పెద్ద సందేహం కలుగుతుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈరోజు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మించి కేఆర్ఎంబీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దానికి ప్రాజెక్టులో అప్పగించలేము అప్పుడే అని తీర్మానం. నిజానికి ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంత బుర్రబాగాలు కొట్టుకోవాల్సింది కాదు. నిజానికి ఎన్నికల కంటే ముందు నుంచి ఈ సమస్య వచ్చింది. 2 రాష్ట్రాలు కూడా దాదాపు అయిష్టం వ్యక్తం చేశాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ కొంచెం మధ్యస్థంగా మాట్లాడారు వాళ్ళు. ఎందుకంటే ఎగువ రాష్ట్రంగా తెలంగాణ, దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తప్పకుండా ప్రయోజనాలు మారుతాయి. ఇంతకుముందు మన కర్ణాటకతోనో లేకపోతే మహారాష్ట్రతోనో వచ్చిన సమస్యలు లాంటివి ఇక్కడ కూడా రావచ్చు. ఏదైనా నదీ జలాలకు సంబంధించి బచావ్ ట్రిబ్యునల్ అనేది ఇప్పటికి కూడా ఉంది. ఆ తర్వాత వేరే ట్రిబ్యునల్ వేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది తీర్పు కూడా చెప్పినప్పటికీ ఆ తీర్పు ఆమోదయోగ్యం కాదని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే వ్యతిరేకించాం మనం. అందువల్ల ఇప్పటికీ బచావ్ ట్రిబ్యునల్ అమలు జరుగుతుంది. ఆ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణా జలాలు 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించబడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ 811 టీఎంసీలలో 299 టీఎంసీలు తెలంగాణకు, మిగిలినటువంటి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అని చెప్పి అవగాహనకు వచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత ఆ మేనేజ్మెంటు శ్రీశైలం దగ్గర ఎలా తీసుకోవాలి, నాగార్జున సాగర్ దగ్గర ఎలా తీసుకోవాలి, శ్రీశైలం దగ్గర జల విద్యుత్పత్తికి పద్ధతులు ఏంటి, ఎందుకంటే ఒకటి వాళ్లకు ఒకటి వీళ్లకు నిర్వహణ, ఒక సైడు వాళ్లకు ఒక సైడు వీళ్లకు నిర్వహణ, ఇట్లా ఉన్నాయి. ఇవి ఉమ్మడిగా కట్టుకున్నవి ఉమ్మడి రాష్ట్రాలు ఆ సమయంలో. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఊహించి అప్పుడే ఏం చేయరు కదా. సో భిన్నాభిప్రాయాలు, భిన్నమైన అంచనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ క్రమంలో నాగార్జున సాగర్ నిర్వహణకు సంబంధించి సగం వాళ్లకు ఇటువైపు వీళ్లకు, అటువైపు వాళ్లకు ఈ పద్ధతులు ఏదో ఉంది. సరిగ్గా ఎలక్షన్స్ ముందు రోజు ఆ రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వచ్చారని అదొక ఉద్రిక్తత. ఇది కావాలని వ్యూహాత్మకంగా జగన్ కేసీఆర్ ప్రభుత్వాలు చేతులు కలిపి వచ్చిందని ఏదో చేశారు. ఏదైనా ఒక్కరోజు వ్యవహారం, తర్వాత అయిపోయింది ఓటింగు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కేఆర్ఎంబీకి వీళ్ళ ఘర్షణలు వీటిరీత్యా ఈ నిర్వహణ వాటికి అప్పగించాలి అని కేంద్రం చేసిన నిర్ణయం, అది అమలు క్రమం అట్లా ఉంది. ఇప్పుడు అది అమల్లోకి వస్తూ మేము తీసుకుంటున్నాం, వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు తీసుకోలేకపోయి ఇప్పుడు మేము స్వాధీనం చేసుకుంటామని కేఆర్ఎంబీ కేంద్రం ఆ ఉత్తర్వు ప్రకారం వాళ్ళు ముందుకు వచ్చారు. దీన్ని ఆ దశకు వచ్చిన తర్వాత మటుకు నిజానికి అందరూ అనుకున్నది ఏంటి, రాష్ట్రాలు ఉభయలు పరస్పరం సంప్రదించుకొని చేసుకోవాలి, కానీ కేంద్రానికి ఒకసారి అప్పగించాక అధికారులు చెప్పింది చేయాలి, రాష్ట్రాలకు మాట లేకుండా పోతుంది, ఇద్దరికీ మంచిది కాదు అనే మాట ఉంది. ఆ మేరకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కొన్ని ఏదో చెప్పింది, తెలంగాణ ఏమో వాళ్ళు కూడా లేఖ రాశారు. ఇప్పుడు శాసనసభ కంటే ముందు నుంచి ఇది ఒక చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ ప్రభుత్వమే పెద్ద మాటలు మాట్లాడారు కానీ వాళ్ళు అప్పగిచ్చారు అంటారు. లేదు, మేము ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాము అని వాళ్ళు అన్నారు. అసలు జగన్తో మీరు కుమ్మక్కైనందుకే ఇదంతా చేశారని, అంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని ఇట్లా వెనక్కి వెళ్ళింది కదా. ఈ నేపథ్యంలో కాళేశ్వరము, మేడిగడ్డ అక్కడ కుంగడము, దీని మీదకి చర్చ అంతా మళ్ళింది. కృష్ణా జలాల మీద నుంచి తాత్కాలికంగా పక్కకు కూడా పోయింది ఒక విధంగా. ఈ పరిస్థితుల్లో ఇటు ఎన్నికలనండి లేకపోతే అనేక కారణాలు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడతాం, మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించము, ఇప్పుడు అప్పగించే పరిస్థితి లేదు, మాకు వ్యవధి కావాలి అని మేము బిల్లు పెడతామని బిల్లు తెచ్చారు. బిల్లు కంటే ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వాళ్ళు ప్రధానంగా
కేసీఆర్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో పోరాడలేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఎక్కువ నీళ్లు వెళ్ళడానికి ఒప్పుకుంది అని ఒక విధంగా రీజనల్ ప్రాంతీయంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి భిన్నమైన అంచనాలని చెప్పే ఒక ప్రయత్నం కూడా కావచ్చు. ఇప్పుడు 50-50 సగం సగం నీళ్లు కావాలని కాకుండా 299 అటువైపు 512 టీఎంసీల విభజనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఒప్పుకున్నారు. ఇది ఎలా ఒప్పుకుంటారు? మీరు 50% అడగాలి. ఇంకా చెప్పాలంటే 70-30% అడిగి ఉండాల్సింది ఇవన్నీ అంటారు. అంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు కదా, అందరికీ కూడా తెలిసిన విషయమే. సహజ సూత్రాల ప్రకారం నదీ జలాల పంపిణీలో అప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులు వాటి కింద ఉన్న ఆయకట్టు వాటికి ఇబ్బంది లేకుండా చూడాలి. కొత్తగా కట్టుకుంటే వేరే విషయం. ఇప్పుడు కృష్ణా జలాలు ఉన్నాయి. ఇది వరకు మనది లాస్ట్ స్టేట్ కాబట్టి, అంటే సముద్రంలో కలిసేది మన రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి ఆ నీటి మీద ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉంటుంది న్యాచురల్గా. కానీ మహారాష్ట్ర వాళ్ళు బాబ్లీ గోదావరికి వస్తే వాళ్ళు బాబ్లీ కట్టుకున్నప్పుడు, లేకపోతే కృష్ణా నది మీద కర్ణాటక వాళ్ళు ఆల్మట్టి కట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే నీళ్లు ఆ ఫ్లో తగ్గి సమస్యలు కూడా వచ్చాయి ఉమ్మడి రాష్ట్రంలో. వాటి మీద పోరాడుతుంటేనే ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రాజెక్టులు డెవలప్ చేసుకుంటే ఇంకోటి చేసుకుంటే ఇబ్బంది ఏముండదు. వాటికి మళ్ళీ ఎలా నీటి పంపిణీ అనేది వస్తుంది. ఈ 50-50 అనేది ఇప్పుడు ఎలా వస్తుంది? అంతకు ముందున్న దాని ప్రకారమే కదా. అంటే కాదు, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదు. దాంట్లో గుండుగుత్తగా ఇట్లా చేశారు. 512, 299 చేశారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదించారు. సో అప్పుడు కూడా మా మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి ఆయన ఏమన్నారంటే, కాదు మీరు చూడలేదు, చివరి 5 పేజీలు చదవండి, అందులో ప్రాజెక్టుల వారీగా కూడా కేటాయింపులు ఉన్నాయి. నిజానికి ప్రాజెక్టుల వారీగానే కేటాయింపులు చేస్తారు. అష్యూర్డ్ వాటర్ లేదా ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ ఎగ్జిక్యూషన్లో ఉన్నవి అన్నప్పుడు అవి లెక్కలోనే ఉంటాయి. వాటికే కదా తప్పకుండా గ్యారంటీ కాదు, వాటిని డిస్టర్బ్ చేయకూడదని అనే పద్ధతిలో చెప్పినప్పుడు దాన్ని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోగా ఇక్కడ రీజనల్ సబ్ రీజనల్ యాంగిల్ కూడా ఒకటి వస్తుంది. అదేంటి? ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి, అలాగే రాయలసీమలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తర్వాత జగన్ వచ్చాక కూడా పెంచినటువంటిది పోతిరెడ్డిపాటు రిజర్వ్. వీటన్నిటి మీద దీర్ఘకాలంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని పిలిచి ఆయనతో విందు చేసి వీటన్నిటికి కూడా అనుమతి ఇచ్చారు. కేసీఆర్ చాలా ఉదార దృష్టితో ఒప్పుకున్నాడని చెప్పి జగన్ శాసనసభలో కూడా చెప్పాడని ఆ క్లిప్పింగ్ వేసి చూపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పుడు జగన్ మీద ఆంధ్రప్రదేశ్లో విమర్శ వచ్చింది. నిజానికి మీరు ఆయన ఎందుకు పొగుడుతున్నారు అని. నిజానికి దాన్ని హరీష్ రావు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని? కృష్ణా జలాల్లో ఎక్కువగా వాటా వచ్చే అవకాశం లేదు కాబట్టి గోదావరి జలాలు చాలా ఎక్కువగా సముద్రంలో కలిసిపోతున్నాయి. దాంట్లో మాకు ఇంతవరకు మీరు ఇస్తే మిగిలిన నీళ్లు మీరు నదిలో కలిసిపోయే ప్రాంతంగా, చివరి ప్రాంతంగా మీరు తీసుకోవచ్చు అని తెలంగాణ కోసం ఆ ప్రతిపాదన చేశారు. కానీ అది ఆంధ్రప్రదేశ్ కోసం కాదు అని. నిజంగా లక్ష్మి, రాజకీయ పార్టీలు ఒక్కోసారి పరస్పర విరుద్ధమైన వాదనలు ఎలా చేస్తారో మనం ఇక్కడ దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అక్కడ జగన్ చేసినప్పుడు ఇవన్నీ కేసీఆర్ తరఫున చేస్తున్నారని అక్కడ విమర్శ చేశారు. ఇక్కడేమో అవి ఆంధ్రప్రదేశ్ కోసం చేశారు అని ఇక్కడ తెలంగాణ శాసనసభలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు అధికార పక్షంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. అంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు తను చేసిన వాదననే బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంగా సమర్థించుకుంటుంది. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తను చేసినటువంటి వాదనను అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారపూర్వకంగా వినిపిస్తూ ఉంది. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టులు ఇవన్నీ దీర్ఘకాలంగా నడుస్తున్నాయి. వీటిని శాస్త్రీయంగా పరిష్కారం చేసుకోవాలి. తెలంగాణలో ఇంకా కొన్ని కట్టుకోవాలి. కట్టిన వాటి మీద ఏకాభిప్రాయానికి రావాలి. ఈరోజు వాళ్ళ పత్రికలో, బీఆర్ఎస్ పత్రికలో ఏం రాశారు అంటే, ఆ మేడిగడ్డ కాళేశ్వరం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కుంగిపోవడం ఇది జరిగితే వాటి రిపేర్కి, మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వకుండా మా రాజకీయంగా తప్పులు చేశాము అని వాటిని నిరూపించడానికి వీళ్ళు ఎక్కువ సమయం వెచ్చిచ్చారు. దాంతో మరింత నష్టం పెరిగింది. దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఇప్పుడు కృష్ణా కేఆర్ఎంబి సమస్య తీసుకొచ్చి దాని మీద బిల్లు పెడుతున్నారు. ఆల్రెడీ లేఖ రాసాం మేము, ఆల్రెడీ మేము ఒప్పుకోమని చెప్పాము. అంటే మళ్ళీ ఏ తేదీని అది రాశారు, ఏ తేదీని ఇది రాశారు అని వీళ్ళు కూడా. వీటన్నిటిలో ఒకటేమో
కృష్ణా జలాలకు సంబంధించి బచావత్తు ఇంకా కొనసాగుతుంది, కొత్త ఇదేం లేదు. పైగా దాన్ని సుప్రీంకోర్టులో తెలంగాణ సవాల్ కూడా చేసింది. సుప్రీంకోర్టు మళ్ళీ రివ్యూ చేసే ఒక పరిస్థితి సుప్రీంకోర్టు చేస్తుందా, వేరే వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించిందా, అది అట్లా ఉన్నా కానీ. కాబట్టి దీంట్లో మనకు కనబడేది ప్రధానంగా రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి ఒక రాజ్యాంగ కోణంలో లోతుగా శాస్త్రీయంగా చేసే చర్చ కంటే రాజకీయంగా మీ వల్ల జరిగిందంటే మీ వల్ల జరిగిందంటాం, మీరు శ్రద్ధ తీసుకోలేదంటే మీరు తీసుకోలేదంటాం. ఈ క్రమంలో మీరు అన్నట్టు వాడి వేడి అంటుంటారు కదా మీడియాలో, వాడి వేడిగా ఒకరినొకరు దూషించుకోవటం. అది ఇప్పుడు ఎంతవరకు దూషించుకోవడం అంటే అసలు దీనికి వేరే ఇంకొక కారణం ఉంది, తక్షణ కారణం కూడా ఉంటుంది. అదేంటంటే రేపు 13వ తారీఖు నల్గొండలో బీఆర్ఎస్ సమావేశం పెట్టారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ అన్యాయం చేసిందని. రేపు జరగబోతే అది ఎంతవరకు జరుగుతుంది లేదు అనుమతులు నాకు తాజా పరిస్థితి నాకు తెలియదు. కానీ కేసీఆర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి బహిరంగ సభలో మాట్లాడి కృష్ణా జలాలు నీళ్లు నిధులు నియామకాలు కదా అన్యాయం చేసిందని ఆయన ఒక దాడి చేస్తారు. దానికంటే ముందే ఇక్కడ బిల్లు పెట్టి మేము దీనికోసం చేస్తున్నామని వాళ్ళు చెప్పాలి. వీళ్ళు పెట్టిన బిల్లుని యథాతథంగా వాళ్ళు సమర్థిస్తే కనుక మళ్ళీ వీళ్ళే చొరవ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు దీన్ని బలపరచరు. ఇదంతా రాజకీయమైన వ్యవహారం తప్పితే ఇందులో నిజంగా ఇంత జరగాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు లేఖ రాసినా చెల్లుతుంది, దానికి ఇక్కడేమీ తీర్మానం చేయాల్సినంత అవసరం లేదు. ఇంకొకటి బీఆర్ఎస్ బలపరచకపోయినా కాంగ్రెస్కు మెజారిటీ ఉంది కాబట్టి ఆ తీర్మానం ఎలాగో నెగ్గుతుంది, అదే అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఒక విధంగా నదీ జలాల కోణం, కృష్ణా జలాల కోణంతో ఎన్నికల ముందు మేము తెలంగాణ ప్రయోజనాలు కాపాడాము, మేము తెలంగాణ కోసం నిలబడ్డాము అని నిలబడడంలో పోటీ కోసం ఒకరు సాగిస్తున్న వ్యవహారం తప్ప అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఇది వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో ఒకరి మీద ఒకరు అన్నట్టుగా సాగిస్తుంటే అది రెండు రాష్ట్రాల మధ్య పోటీకి దారితీస్తుంది కదా. ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం వైసీపీ ఎవరు ఎక్కువ చేశారు ఎవరు తక్కువ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ చేసే ఆరోపణలో చంద్రబాబు నాయుడు పాలించిన కాలం కూడా ఉంది. ఈ ఒప్పందాలు ఇవి కుదిరినప్పుడు అసలు వీళ్ళు కొట్టుకొని ఢిల్లీలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఉదాహరణకు వాళ్ళ గురించి కూడా నిజానికి వీళ్ళు మాట్లాడాలి. అది జరగట్లేదు. ఏదైనా ఇంక ఎంత దూరం పోయారంటే రేపు నల్గొండలో సభ పెట్టారు, అసలు ఒక్క సీట్ రాకుండా ఒక్క సీట్ తప్ప అన్నీ కోల్పోయారు, ఏ మొహం పెట్టుకొని వస్తారు, చెప్పుతో కొట్టినట్టుగా మిమ్మల్ని ఓడించారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు. అంటే మీరు చెప్పుతో కొట్టమంటారా, అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోతే ఆయన కూడా చెప్పుతో కొట్టినట్టేనా అని హరీష్ రావు. ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంటే మీ మామ వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు అనడమే నీకు ఇంగ్లీషు. మధ్యలో రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కూడా వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి కొంత జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించడం, నువ్వు రన్నింగ్ కామెంటరీ మీరు చేయకండి అని కావాలంటే మాట్లాడండి అంటే ఆయన నేను మాట్లాడాలని కోరుతున్నాడు కాబట్టి నేను లేచి మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి. దానికి ముఖ్యమంత్రి ఎప్పుడైనా నిజానికి మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నానంటూ అసలు కేసీఆర్ సభకి ఎందుకు రాలేదు, కేసీఆర్ ఆప్షన్స్ మీద ఈరోజు ప్రధాన చర్చ. వాస్తవంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉండాలి, ప్రధానమంత్రి ఉండాలి, అది జరుగుతుంటుంది. కానీ తెలంగాణ శాసనసభలో ఈ మధ్య 2-3 సార్లు కేసీఆర్ లేకపోవడం, కేసీఆర్ వినకపోవడం అది చర్చకు వస్తుంది. నిజంగా ఈరోజు కేసీఆర్ రాబోతున్నాడని ఛానల్స్లో స్క్రోలింగ్లు ఇచ్చి కొంత బిల్డప్ చేశారు, ఆయన అయితే రాలేదు. నదీ జలాల ఎక్స్పోలో చాలా పట్టు ఉంది అన్నీ, అసలు ఆయనే ఇంజనీరు ఆయనే ప్లానింగ్ అని వీళ్ళు చెప్పేవాళ్ళు, మరి ఆయన ఎందుకు రాలేదు. సో దీనికి రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగింది అది అందరూ అంటారు, కానీ ఆ క్రమంలో సరిగ్గా న్యాయం చేయలేదు కాబట్టి ఆయన కరీంనగర్లో ఓడిస్తే పాలమూరులో ఆదరించారు. అటువంటి పాలమూరుకు అన్యాయం చేశాడు కాబట్టి మొహం చూపించలేక రాలేదు అని వీళ్ళ ఆరోపణ. సో ఈ విధంగా ఇవి వ్యక్తిగత ఆరోపణలు లేకపోతే వన్ అప్ మ్యాన్షిప్ మీకంటే మేమే చేసామని చెప్పుకునే ప్రయత్నాలు అవే ఎక్కువ జరుగుతున్నాయి. కానీ 10 ఏళ్ళు అయిపోయింది, 2 రాష్ట్రాలు ఎలా పరిష్కరించుకోవాలి ఆ కోణం బాగా తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. శాసనసభ కూడా ఇంకా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు తెలంగాణలోకి ఆంధ్రాకి ఒక్క తేడా ఉంది, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాలి, వీళ్ళకు లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతాయి. సో లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కేసీఆర్ పెద్ద మేమే తెలంగాణ అన్నారు కానీ తెలంగాణకు వాళ్ళే అన్యాయం చేశారు అనే ఒక పిక్చర్ ఎస్టాబ్లిష్ చేయటం
కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యంలాగా మటుకు దానికి సంబంధించిన సమాచారం ఉదాహరణలు ఇవ్వటం వాళ్ళ వ్యూహంలాగా కనిపిస్తుంది. అదే సమయంలో కేసీఆర్ రావట్లేదు మొహం చాటేస్తున్నాడని, కాదు అని ఎదురుదాడి చేయడం అన్నీ మీరే చేశారు, మీరు వచ్చాక ఈ 2 నెలల్లోనే ఇవన్నీ జరిగాయి అని నిరూపించడం వీళ్ళ ఆలోచనలాగా కనిపిస్తుంది. బీజేపీ కేంద్రం వాటి ఊసేమో వెనక్కిపోతుంది. ఇది వాస్తవం. థ్యాంక్ యూ సార్.